అది అంచెల వారికి మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒక చిన్న సబ్మిషన్ సార్. గుడివాడ నియోజకవర్గం సార్. గుడివాడ నియోజకవర్గంలో ఒక నాగవరం అనే గ్రామం ఉంది సార్. ఆ గ్రామం వచ్చేసి 2 నియోజకవర్గాలు, 2 మండలాలు, 2 పంచాయతీల్లో ఉండడం వల్ల ఊరికి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు సార్. ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజుకి వాళ్ళు బోరుబావుల ద్వారా డ్రింకింగ్ వాటర్ తాగుతున్నారు సార్. అవి బోరుబావులన్నీ ఎండిపోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా లేవు సార్. ఆ గ్రామంలో ఊరి పేరు నాగవరం సార్. అది 2 పంచాయతీలకి అటు పక్కన సగం ఇళ్ళు వచ్చేసి ముక్కోలు పంచాయతీలో ఉన్నాయి సార్. ముక్కోలు పంచాయతీ గూడూరు మండలం పెడ నియోజకవర్గం సార్. కొన్ని హౌసెస్ వచ్చేసి వేమవరం పంచాయతీ గుడ్లవల్లేరు మండలం గుడివాడ నియోజకవర్గం సార్. ఊరి పేరు నాగవరం సార్. నాగవరం సార్. వేమవరం నుంచి 3 కిలోమీటర్లు సార్. అటు నుంచి ముక్కోలు నుంచి వస్తున్నా సరే 3 కిలోమీటర్లు సార్. స్టిల్ దానికి రోడ్డులు కూడా లేవు. రోడ్డులు అడుగుతుంటే అది మా పంచాయతీ కాదు, అవతల నుంచి చూసుకోవాలి, మీ ఊరు అటు వస్తుంది అంటారు. వాళ్ళని అడిగితేనేమో వీటి చూసుకోవాలి ఈ పంచాయతీ అంటారు సార్. ఆ ఊరు 2 పంచాయతీలు, 2 నియోజకవర్గాలు, 2 మండలాల మధ్య నలిగిపోతుంది సార్. స్టిల్ ఈ రోజుకి రోడ్డులు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గ్రామ సచివాలయం దాని మీద డిస్కషన్ జరుగుతుంది. ఏది అప్రోప్రియేట్ ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దయచేసి మీరందరూ ఒక ముగింపు వాక్యంగా ఇచ్చిన మాట ప్రకారం మేము ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తామని చెప్పాం. పారదర్శకత, జవాబుదారీతనం ప్రభుత్వ పనితీరులు తీసుకొస్తామని చెప్పాం. ఈ 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఒకే రోజున గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నాం. వాటికి మీ సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.